రియా, రేపు ఈవినింగ్ వరకు ఆఫీస్ బయట రెడీగా ఉండవా? భయపడకుండా చాలా బాగా తీశారు. ఎన్ని రోజులు కష్టపడింది ఈ రోజు కోసమే కదా. యా, ఇంకా మీకు లైసెన్స్ చేపిచ్చేస్తే ఒక పని అయిపోద్ది. రాహుల్, లైసెన్సే కదా, నేను అప్లై చేసుకుంటాలే. ఓ ఓకే. ఎక్కడికైనా పీస్ఫుల్ ప్లేస్కి వెళ్దామన్నావు కదా, ఈ వీకెండ్ వెళ్దామా? సారీ రాహుల్, ఈ ప్రెసెంట్ అయితే కుదరదు. రియా, మొన్న నేను ఇక్కడ డ్రాప్ చేసినప్పటి నుంచి చూస్తున్నా, సడన్గా డల్ అయిపోయావు. అరే, ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజెస్ చేస్తుంటా నీకు. సరే, ఇప్పుడు వాటి గురించి ఎందుకులే అని చెప్పి మంచిగా మాట్లాడుతున్నా. అరే, షేర్ చేసుకోవాలనిపిస్తే నువ్వే షేర్ చేసుకుంటావు కదా అని చెప్పి సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు చూస్తేనేమో ఏదో అవాయిడ్ చేస్తున్నట్టు, మాట్లాడడం ఇష్టం లేనట్టున్నావు. అరే, చెప్తేనే కదా ఎవరికైనా తెలిసేది. రాహుల్, ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని పరిచయాలు ఆకర్షణం వరకు నిలిచిపోతాయి, మరికొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అంతేగాని ప్రతి ఒక్కటి మనం అనుకున్నట్టు జరగాలనేది రూల్ అయితే ఏం లేదు కదా. సో వదిలే రాహుల్. ఏ ఆఖరి వరకు అంటున్నావు? కొంచెం క్లియర్గా చెప్పావా ప్లీజ్? ఏం లేదు రాహుల్, ఇంకా ఇప్పటి నుంచి నాకు కాల్స్ అండ్ మెసేజెస్ ఏం చేయకు. అయినా క్లాసెస్ కూడా అయిపోయినాయి కదా. కానీ నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది రాహుల్, వెళ్ళాలి. అండ్ నీ ఫ్రెండ్ నాకు డ్రైవింగ్ ఇప్పటికీ రాదని చెప్పినా కూడా నువ్వు చాలా ఓపికతో రోజు క్లాసెస్ తీసుకోవడం వల్లనే ఇవాళ నేను డ్రైవింగ్ చాలా తొందరగా నేర్చేసుకున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. అండ్ మొత్తం 15 days కలిపి ఇవ్వాల్సిన 5,000 ఇవి తీసుకో. తీసుకో రాహుల్, తీసుకో. సరే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. ఓకే, బాయ్. కదిలే నీడలా నేనున్నా, కలవని కాలలో మునిగేనా, నీ హాసమే రాత్రి చీకటి, నీ దూరమే గాయం నిప్పులా, ఏ గాలి నీ వాసనలా నన్ను చిరెనోరు జారే, నీ జంటతో చంతులేసే నీడలానే ఉన్నా. అలా ఇలా నిరావనా ఆకాశం
చేయాలా? ఓకే, ఉన్నావా? నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, చెప్పు. సారీ, కొంచెం అవాయిడ్ చేస్తున్నందుకు. ఇట్స్ ఓకే. రేపు మీట్ అవుదామా? ఓకే. హలో, నేను కింద వెయిట్ చేస్తున్నా. ఓ, వచ్చేసావా? ఒక 2 minutesలో వస్తున్నా. ఓకే. ఓకే, అంత బాగానే ఉందా? ఏమైంది? తెలిసిన వాళ్ళు చూస్తున్నారు. అయితే ఏంటి? అయితే ఏందా? మనం ఇలా మాట్లాడుకోవడం ఎవరన్నా చూసారనుకో ఇంకేమనుందా? అవును, కార్ ఏమైంది? బైక్ మీద వచ్చా? నాన్న తీసుకెళ్ళాడు. అట్లీస్ట్ ఇదన్నా ఉంది కదా. సరే సరే, ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం కదా. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికంటే అది తర్వాత ఆలోచిద్దాంలే. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్దాం కదా, ప్లీజ్. సరే, ఎక్కు. ఎలా కూర్చోాలి? సర్లే, చూస్తలేరుగా. ఓకే. ఏంటి బ్యాగ్లో? చెప్తాలే. అవును రాహుల్, నీకు నా మీద కొంచెం కూడా కోపం రావట్లేదా? లేదు. కొంచెం కూడా రాలేదా? కానీ మస్తు ఫీల్ అయినా. ఎందుకో అంటే క్లాసెస్ అయిపోయినాక వదిలేసి వెళ్ళిపోయిందానా? రోజు వచ్చే వెన్నెల్ని అప్పుడప్పుడు మేఘాలు కమ్మేస్తాయి. అలా అని చెప్పి వెన్నెల్ని నిందిస్తామా? అలాగే రీజన్ తెలియకుండా ఎవరిని జడ్జ్ చేయలేం కదా. ఒబ్బే ఏ తిట్టకు, అనవసరమైన గొడవ అవుద్ది. అయినా ఎందుకు రాహుల్ చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవుతూ ఉంటావు? ఒక చెప్పనా, అర్థం లేని ఆనందం, కారణం లేని కోపం రెండూ హానికరమే. సో కొంచెం ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకో, అర్థమవుతుందా? రాహుల్. యా. ఏంటి మాట్లాడుకుంటూ ఇంత దూరం వచ్చేసామా? పొల్యూషన్ లేని ప్లేస్ అన్నావు కదా, అలాంటిదేం ఉండదనుకుంటా. అసలు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో రోజు ఆ 4 గోడల మధ్యలో పని చేసి చేసి ఇలా సరదాగా బయటకు వస్తే ఎంత రిలీఫ్ ఉంది తెలుసా? ఇప్పుడు చెప్పు, ఏదో మాట్లాడాలన్నావు. ఒక్క నిమిషం. అది నేను కొంచెం ఆ ఫోన్ సైలెంట్లో పెడతా, నేను ఆ ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నా. సారీ. డన్, చెప్పు. నాకు తెలిసినంత వరకు నాకెప్పుడు ఇలా కాలేదు. ఐ మీన్ నేను ఎప్పుడు ఎవరి గురించి ఇంతలా ఆలోచించలేదు. కానీ లాస్ట్ వీక్ అంతా అసలు నీ గురించి తప్ప వేరే దేని గురించి ఆలోచించలేదు రాహుల్. అసలు ఇగ్నోర్ చేసే అంత తప్పు నేను ఏం చేసినా అని? లాస్ట్ టైం కార్లో మనం వెళ్ళినప్పుడు నా జాబ్ గురించి చెప్పా, వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నా అని చెప్పా, అంతే. దాని తర్వాత సైలెంట్గా వెళ్ళిపోయావు. నో కాల్స్, నో మెసేజెస్. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి కదా. హే, అందులో నీ తప్పేం లేదులే. నువ్వేదో నీ జాబ్ గురించి చెప్తుంటే నేను సపోర్ట్ చేసిపోయి అలా వెళ్ళిపోవడం నాదే తప్పు. అండ్ ఐమ్ సారీ ఫర్ దాట్. అయ్యయ్యో, సారీ ఎందుకు? నేనేదో జస్ట్ నార్మల్గా చెప్పా.
అంకుల్కి ఎలా ఉంది? చాలా బెటర్ ఇప్పుడు. ఎలాగో నువ్వు కార్ నేర్చేసుకున్నావు కాబట్టి నో టెన్షన్స్. యా, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిస్టర్ రాహుల్జీ. నాకు నీ థ్యాంక్ యూ ఏం అవసరం లేదు. అబ్బో, ఎందుకు? నా ఫ్రెండ్ గాడు నన్ను తిట్టి వాడి కార్ ఇవ్వకపోయినా ఓన్లే పాపం ఫ్రెండ్ కదా అని చెప్పి వచ్చి నేర్పిస్తే నువ్వు నాకు పైసలు ఇస్తావా? హే, అది నేను హర్ట్ చేసినంటే ఐఎమ్ రియలీ సారీ. ఓ పని చెయ్యి, ఆ మనీ ఏదో రిటర్న్ ఇచ్చేసి సరిపోతుందిగా. ఇంకెక్కడ ఉంటాయిలే, ఆల్రెడీ ఖర్చు పెట్టేసే ఉంటావు అంతేనా? అండ్ రాహుల్, ఇది నీకే. ఏంటిది? హే, ఇప్పుడే ఓపెన్ చేయకు. నీకు రేపు జాబ్ కన్ఫర్మ్ అయ్యాక వేరే స్టేట్కి వెళ్తావు కదా, అప్పుడు ఓపెన్ చేయి, ఓకేనా? ఓకే. అసలు ఆ జాబ్ నాకు వస్తుందో రాదో తెలీదు. డైలీ నాతో గొడవ. ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా, ఏదో ఒకటి పని చేసుకోవచ్చు కదా అని. సి రాహుల్, లైఫ్లో మనం కోరుకునేది ప్రతిదీ అంతా ఈజీగా వచ్చేస్తే మనకి దాని విలువ తెలియదు కదా. కాబట్టి కొన్నిసార్లు దేవుడు అలా పరీక్షిస్తూ ఉంటాడు. సో ట్రస్ట్ యూర్ సెల్ఫ్ అండ్ యూల్ మేక్ ఇట్ వన్ డే, ఓకేనా? ఓకే. ఓయ్, ఇందాక నువ్వు నా బండెక్కే ముందు ఎందుకు అంతసేపు ఆలోచించావు? ఐ మీన్ ఏదో క్యాల్కులేషన్స్ వేస్తున్నట్టు అనిపించింది. సో అదా ఏం లేదులే, అంటే ఫస్ట్లో నార్మల్గానే కూర్చుందామని అనుకున్నాను, కానీ అలా ఓన్లీ నేను ప్రేమించేవాడితో కూర్చుందామని అనుకున్నాను. సో అందుకే సైడ్కి కూర్చున్నా. ప్రేమించిన అబ్బాయా? బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? బీటెక్ ఇంకా ఆఫీస్లో కొన్ని ప్రపోజల్స్ వచ్చాయిలే, కానీ అంతలా ఎవరికి కనెక్ట్ అవ్వలేను. ఐ మీన్ ఇట్ టేక్స్ టైం ఫర్ మీ. అయినా కనెక్ట్ అవ్వాలన్నా అంతలా ఎవరు నచ్చలేదులే నాకు. మరి నీకెవరు లేరా గర్ల్ ఫ్రెండ్స్? ఎందుకు లేరు, ఉన్నింది. ఎంత ఫాస్ట్గా లవ్లో పడ్డామో అంతే ఫాస్ట్గా బ్రేకప్ కూడా చెప్పింది. అయ్యో, ఎందుకలా? నేను ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేసింది. తన ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అయ్యారు. తన ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడంతే. తన ఫ్రెండ్కి నాకు అక్రమ సంబంధం పెట్టి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. అయినా సరే ఫోన్లే, తన ఫ్రెండ్ అని ఉంది కదా అని చెప్పి తన ఫ్రెండ్కి ప్రపోజ్ చేశా. చేస్తే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది కదా. అరే చెప్పు కదా, తర్వాత ఏమైందో చెప్పు. ఏమైంది, నా ఫ్రెండే నిన్ను రిజెక్ట్ చేసింది, నేనెందుకు యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి ముఖం మీద చెప్పి వెళ్ళిపోయింది. అంతగా ఆపుకోవాల్సిన అవసరం లేదు, పర్లేదు, నవ్వచ్చు. సరే, అంత ఫీల్ అవ్వకులే. ఈసారి వచ్చే అమ్మాయి నీతోనే ఉండిపోతుందిలే. అది నీకెలా తెలుసు? హలో, నేనేదో జనరల్గా చెప్పాలే. ఓ రియా, నా మీద నీకు ఒపీనియన్ ఏంటి? ఒపీనియనా? ఒపీనియన్ అంటే చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నీతో మాట్లాడుతున్నంతసేపు అయితే టైం మర్చిపోతా. అండ్ మనం ఏ టాపిక్ గురించి మాట్లాడినా గంటలు గంటలు మాట్లాడిస్తాం. మేబీ మనమిద్దరం ఎక్స్ట్రోవర్ట్స్ అని కావచ్చు ఈ లాంగ్ కాన్వర్జేషన్స్. అట్లేం లేదులే, అంటే నేనేదో కంఫర్టబుల్గా మాట్లాడుతున్నాను, ఎక్స్ట్రోవర్ట్ అనుకుంటున్నాను. నాకు ఎవరైనా ఎక్కువగా నచ్చేస్తే తప్ప ఇంతసేపు మాట్లాడను. అంటే నేను ఎక్కువ నచ్చేస్తానా? నాన్నకు హలో నాన్న. నాన్న ఇక్కడనే ఉన్నాను, ఒక 1 hourలో వచ్చేస్తాను. ఓకే నాన్న, బాయ్. రాహుల్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా వెళ్దామా? సరే. రాహుల్, వెళ్దామా? రాహుల్, ఏమైంది? వావ్ రాహుల్, ఫైనలీ కంగ్రాచులేషన్స్, ఆఫర్ లెటర్ వచ్చేసింది. థ్యాంక్స్ రియా, నేను అస్సలు అనుకోలేదు నాకు హైదరాబాద్ వస్తుందని. రియా, ఇది ఓపెన్ చేయొచ్చా? చెయ్యి. నచ్చిందా? చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. ఇంకా వెళ్దామా?
ఇప్పుడు ఇక్కడ ఎందుకులే, ముందే కూర్చుందా. తూ యదవా.